హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో యమహా కంపెనీ లేటెస్ట్గా అప్డేట్ చేసిన ఆల్ న్యూ 2026 యమహా ఫసీనో 125S టాప్ మోడల్ ఈ స్కూటీ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, అప్డేట్స్ ఏం జరిగాయి, అలానే ఈ స్కూటీని ఎవరు కొంటే మంచిది, ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు స్కూటీ కొనుక్కుందాం అనుకుంటే యూజ్ అవ్వచ్చు. ఇంకా మీకు ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీ స్కూటీ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ స్కూటీ కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాము. మోడల్స్ వైజ్ ఈ ఫసీనో 125ని మీరు టోటల్గా 3 మోడల్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్రమ్, డిస్క్, ఎస్ అనేది టాప్ మోడల్. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది టాప్ మోడల్ అనమాట. ఇప్పుడు మీలో కొంతమందికి కామన్గా ఒక డౌట్ వస్తుంది, 3 మోడల్స్లో ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అని చెప్పి. నేను మాత్రం మీకు డ్రమ్ మోడల్ తీసుకోమని చెప్పి సజెస్ట్ చేయను. ఎందుకంటే ఆ డ్రమ్ మోడల్లో కన్సోల్ అనేది ఎన్లాక్లో ఉంటుంది, ఎల్ఈడి లైటింగ్ ఉండదు, ఫ్రంట్లో డిస్క్ కూడా ఉండదు. అదే మీరు డిస్క్ వేరియంట్ తీసుకున్నారనుకోండి, అందులో డిస్క్ వస్తుంది, ఎల్ఈడి హెడ్లైట్ వస్తుంది, అలానే డిజిటల్ కన్సోల్ కూడా ఉంటుంది. లేదు ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఎస్ టాప్ మోడల్ ఏంటంటే ఫుల్లీ కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఉంటుంది. కన్సోల్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో నేను మాత్రం మీకు ఈ 3 మోడల్స్లో ఎస్ మోడల్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే స్కూటీని మనం ప్రతిసారి కొనము, ఒకసారి కొంటే లాంగ్ రన్లో యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి తీసుకునేటప్పుడే ది బెస్ట్ మోడల్ తీసుకోవడం అనేది గుడ్ చాయిస్ అనమాట. ఆ విధంగా చూసుకుంటే ఎస్ మోడల్ అనేది చాలా బాగుంటుంది. లేదు ఎస్ మోడల్ మేము బై చేయలేమనుకుంటే డిస్క్ మోడల్ తీసుకోండి, డ్రమ్ మోడల్ వద్దు. లేదు ఇంకా మాకు తక్కువ బడ్జెట్లో డ్రమ్ మోడల్ వస్తుంది కాబట్టి మేము తీసేసుకుంటామంటే అది కంప్లీట్గా మీ ఓన్ చాయిస్ అనమాట. సో నేను మీకు క్లియర్గా డిఫరెన్సెస్ అయితే చెప్పాను. నేను మాత్రం పర్టికులర్గా ఎస్ మోడల్ తీసుకోమని చెప్తాను. లేదు ఎస్ మోడల్ వద్దనుకుంటే డిస్క్ మోడల్ తీసుకోండి, ఇవి రెండు చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం కలర్స్ గురించి డిస్కస్ చేస్తే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న టాప్ మోడల్లో టోటల్గా 2 కలర్స్ ఉంటాయి, మ్యాటీ బ్లాక్, మ్యాటీ గ్రే. ఈ 2 కలర్స్ రియాలిటీలో చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి, లిటరల్లీ సూపర్ కలర్స్ అనమాట. స్కూటీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ 2 కలర్స్లో ఏంటంటే వీల్స్ కూడా కలర్ఫుల్గా ఉంటాయి. నాకు మాత్రం ఈ 2 కలర్స్ బాగా నచ్చాయి. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మన అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ 2025 ఫసీనో 125లో యమహా కంపెనీ టోటల్గా 3 అప్డేట్స్ చేసింది. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొత్తగా 2 కలర్స్ అలానే గ్రాఫిక్స్ కూడా చేంజ్ చేశారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సెకండ్ అప్డేట్ వైజ్ బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ కంప్లీట్గా చేంజ్ చేసేసారు, ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు వి షేప్లో. అలానే థర్డ్ అప్డేట్ వైజ్ ఫైనల్గా స్కూటీ లెంత్ అనేది కొద్దిగా తగ్గించారు. ఇప్పుడు ఈ స్కూటీ ఏంటంటే ఇంకొంచెం కాంపాక్ట్ అయిందనమాట. 1920 mm నుంచి 1780 mm వరకు లెంత్ అనేది తగ్గింది ఈ స్కూటీలో. సో ఈ 3 అప్డేట్స్ తప్పితే ఈ స్కూటీలో ఇంకా ఎలాంటి అప్డేట్స్ జరగలేదు, రిమైనింగ్ మొత్తం సేమే ఉంది. చాలామంది డిసప్పాయింట్ అవ్వచ్చు ఏబిఎస్ లేదని చెప్పి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే యమహా కంపెనీ ఈ స్కూటీలో ఏబిఎస్ను ప్రొవైడ్ చేయడం లేదు. నెక్స్ట్ యమహా కంపెనీ ఈ వెహికల్కి కొన్ని యాక్సెసరీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రా మనీ పెట్టి బై చేసి యాక్సెసరీస్ని మీ వెహికల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అది కంప్లీట్గా మీ ఓన్ చాయిస్. నెక్స్ట్ ఇప్పుడు మనం లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ కూడా ఈ స్కూటీ చూడడానికి చాలా బాగుంటుంది. మీరు లేడీస్ అయినా, యూత్ అయినా, ఓల్డ్ పీపుల్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్స్ అయినా, ఎవరైనా సరే, ఏ కేటగిరీ పీపుల్కి అయినా సరే ఈ స్కూటీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అందులో అలాంటి డౌట్ లేదు. చాలా బాగుంటుంది అనమాట స్కూటీ లుకింగ్ వైజ్ చూడడానికి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, మిర్రర్స్ వైజ్ గ్లాసీ ఫినిషింగ్లో మంచి క్వాలిటీ మిర్రర్స్ ఇచ్చారు, బాగున్నాయి. అలానే హెడ్లైట్ దగ్గర యూజ్ చేసిన పార్ట్ ఏంటంటే కంప్లీట్గా ఇది ఫైబర్ పార్టే. పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నగా బ్లూ కోర్ హైబ్రిడ్ అని చెప్పి ఒక స్టిక్కర్ ఇచ్చారు. దీని గురించి మీకు ఇంజిన్ డిపార్ట్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలానే ఇంకా గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్స్ అనేవి నార్మలే. హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, సింగిల్ థ్రాటల్ కేబుల్ కూడా ఉంటుంది. హెడ్లైట్ గురించి డిస్కస్ చేస్తే రౌండ్ ఎల్ఈడి హెడ్లైట్ విత్ డ్యూరల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హెడ్లైట్ ఏంటంటే డిజైన్ వైజ్ కొద్దిగా చిన్నగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, ఆ విజిబిలిటీ, ఆ ఇంటెన్సిటీ అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఇంకో ఎడిషనల్ ఫీచర్ ఏంటంటే మీరు కావాలనుకుంటే డ్యూరల్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, సపరేట్గా బటన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలానే ఇంకా కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ బాడీ ప్యానల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఫైబర్ బాడీ ప్యానలే. సిగ్నల్ లైట్స్ కూడా ఇందులో బల్బ్ ఇచ్చారు, ఎల్ఈడి ఏమి కాదు. అట్లీస్ట్ ఈ టాప్ మోడల్ అయినా హజార్ లైట్స్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది, బట్ వీళ్ళు స్కిప్ చేసేసారు, ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. అలానే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సైడ్ బాడీ ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు బాటమ్ వరకు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ ఫెండర్ కంప్లీట్గా హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్తో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ యమహా అని చెప్పి స్టిక్కర్ కూడా చూడొచ్చు.
అలానే అలైవల్ డిజైన్ కూడా ఫ్లవర్ టైప్లో గోల్డ్ కలర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. బాగుందన్నమాట అలైవల్ డిజైన్ చూడడానికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్పీడోమీటర్ కేబుల్ కూడా కనిపిస్తుంది. అలానే ఫెండర్ పైన సమ్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ టైప్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ను ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్లో 12 ఇంచ్ వీల్ ఉంది కాబట్టి ఇది ఒక గుడ్ థింగ్ అనమాట. అలానే ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ ఫ్రంట్లో 190mm డిస్క్ ఇచ్చారు. సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. అలాంటి ఏబిఎస్ అంటూ ఈ స్కూటీలో ఉండదు. నిసిన్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ని యూజ్ చేయడం జరిగింది. మంచి కంపెనీ క్యాలిపర్ అనమాట. బ్రేకింగ్ బయట అయితే బాగుంటుంది. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫెండర్కి బాడీ ప్యానల్కి మధ్యలో సింగిల్ హార్న్ ప్లేస్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ యాజ్ యూజువల్గా టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది ఎనఫ్ అనమాట, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. కింద డెడికేటెడ్గా డిఆర్ఎల్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి బటన్ ఉంది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఉన్నాయి. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే పర్లేదు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ హ్యాండిల్ బార్ వ్యూ చూడడానికి ఎలా ఉంటుంది, హ్యాండిల్ కంఫర్ట్ అనేది రెగ్యులర్ కైండ్ ఆఫ్ స్కూటీస్ లానే బాగానే ఉంటుంది. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హ్యాండిల్ బార్ పార్ట్ మొత్తం కంప్లీట్గా రఫ్ టైప్ టెక్స్చర్ ఇచ్చారు. ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీ డిజైనే. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్కూటీ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ కలర్ TFT కన్సోల్ ఇందులో ఇచ్చారు. FZS హైబ్రిడ్ బైక్లో ఉన్న సేమ్ కన్సోల్ ఈ స్కూటీలో కూడా ఉంటుంది. ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి మ్యూజిక్ కంట్రోల్స్ కూడా మీరు చేయొచ్చు. లైక్ సాంగ్ని పాస్ చేయడం, సాంగ్ని చేంజ్ చేయడం, ఇలాంటి కంట్రోల్స్. అలానే మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయి ఉంటే వెదర్ అలర్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ రెయిన్ అలర్ట్స్ కానీ, టెంపరేచర్ ఎంత ఉంది ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. అలానే నోటిఫికేషన్ అనమాట, లైక్ SMS అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్, వాట్సాప్ అలర్ట్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు చూసుకోవచ్చు. ఇంకా కింద నావిగేషన్ ఆప్షన్ కూడా ఉంది, ఇది మనకు తెలిసిందే. మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి నావిగేషన్ సెట్ చేసుకొని మీరు వెళ్దాం అనుకున్న డిస్టెన్స్ని మీరు వెళ్ళిపోవచ్చు సింపుల్గా. నెక్స్ట్ ఇంకా సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్తే థీమ్లో టోటల్గా 2 ఆప్షన్స్ ఇచ్చారు. థీమ్ 1, థీమ్ 2 అని చెప్పి మీకు నచ్చిన దాంట్లో సెట్ చేసుకుంటే కన్సోల్ లేఅవుట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే డిస్ప్లే సెట్టింగ్స్లో డే మోడ్, నైట్ మోడ్, ఆటో అని చెప్పి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఆటోలో పెట్టేస్తే ఏంటంటే యాంబియన్స్ సెన్సారే కండిషన్ బట్టి కన్సోల్ లైట్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. అలానే బ్రైట్నెస్ కూడా సేమ్ మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోలో పెట్టేస్తే యాంబియన్స్ సెన్సారే అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సేమ్ క్లాక్ కూడా అంతే, మాన్యువల్ ఆర్ ఆటో అడ్జస్ట్మెంట్ అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీకు నచ్చిన దాంట్లో సెట్ చేసుకోవచ్చు. ఇంకా యూనిట్స్ ఆప్షన్లోకి వెళ్తే డిస్టెన్స్, ఫ్యూల్, టెంపరేచరు, వీటిని ఏంటంటే మీరు కిలోమీటర్స్ను మైల్స్లోను, టెంపరేచర్ను ఫారెన్హీట్లోను, సెల్సియస్లోకి ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ రీసెట్ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఉంది. ఇందులో ఏంటంటే వెహికల్ సంబంధించిన మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు రీసెట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఈ విధంగా కొన్ని మంచి ఫీచర్స్ ఈ కన్సోల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే కన్సోల్ యానిమేషన్ కూడా బాగుంది. కన్సోల్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ ల్యాగ్, లేటెన్సీ ఏమీ లేదు. ఓవరాల్గా ఫీచర్స్ కూడా డీసెంట్గా ఇచ్చారు. కన్సోల్ కూడా కొద్దిగా ప్రీమియంగా కనిపిస్తుంది. బాగుంది కన్సోల్ అనేది. ఈ స్కూటీలో మాత్రం ఈ కన్సోల్ అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఈ స్కూటీలో కీ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, హ్యాండిల్ లాక్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ నుంచి మీరు సీట్ని కూడా క్లోజ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ లెగ్ రూమ్ స్పేస్ గురించి డిస్కస్ చేస్తే నేను 5'9" హైట్ ఉంటాను. నేను స్కూటీ పైన కూర్చొని చెక్ చేసుకున్నప్పుడు లెగ్ రూమ్ స్పేస్ అయితే నాకు బాగానే అనిపించింది, అలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడన్నా ఏమైనా ఐటమ్స్ మనం రైడింగ్లో క్యారీ చేసేటప్పుడు బెటర్గా గ్రిప్ ఉండటానికి ఇక్కడ రఫ్ టైప్ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. ఈ ఫుట్ బోర్డ్ ఏంటంటే ప్లెయిన్గా లేకుండా కొద్దిగా రఫ్ టైప్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ అయితే ఉంది, ఇది ఒకటి బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే ఈ స్కూటీలో సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఫ్యామిలీకి ఈ స్కూటీని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బోత్ రైడర్కి, పిలియన్కి కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సీటు వైడ్గా ఉంది, సీటు క్వాలిటీ బాగుంది, కుషనింగ్ కూడా చాలా బాగుంది, చాలా మంచిగా ఇచ్చారు. సీట్ గ్యాబ్రెల్ కూడా అల్యూమినియం టైప్లో ప్రొవైడ్ చేశారు. హ్యాపీగా పిలియన్ సీట్ గ్యాబ్రెల్ అయితే హోల్డ్ చేయగలడు. ఓవరాల్గా ఈ ఫసీనా 125లో కంఫర్ట్ అయితే అలాంటి ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా మీరు ఈ స్కూటీని సోలో రైడింగ్కి, ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్కూటీ బ్యాక్ సైడ్ ఈ బాడీ ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబరే ఇచ్చారు. ఫసీనా ఎస్ అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ కూడా ఇచ్చారు. ఇంకా పిలియన్ ఫుట్ రెస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, దీన్ని మీరు ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు డిజైన్ వైజ్. ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ స్కూటీ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, బల్కీగా. ఇక్కడ ఫైబర్ టైప్లో హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు. ఓటో సెన్సార్ కనిపిస్తుంది, ఇంజిన్ ఆయిల్ టాప్అప్ కనిపిస్తుంది. అలానే ఇంజిన్ కూల్ చేసే ఫ్యాన్ సిస్టమ్ కూడా ఎక్కడైతే ఉంది. నెక్స్ట్ ఈ స్కూటీలో బ్యాక్ సైడ్ ప్రొఫైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. V షేప్లో కొత్తగా LED టైల్ లైట్ ఇచ్చారు. ఈ టైల్ లైట్ అయితే బాగుందన్నమాట చూడడానికి.
ప్రీవియస్ మోడల్ ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా షార్ట్గా ఉంది, బాగుంది చూడడానికి లుకింగ్ వైజ్. ఆ ఫ్రెష్ లుకింగ్ అయితే బాగుందన్నమాట చూడడానికి. అలానే కింద నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఇచ్చారు. రైట్ అండ్ లెఫ్ట్ రౌండ్ రిఫ్లెక్టర్స్ని స్టిక్ చేశారు. రెడ్ కలర్లో రిఫ్లెక్టర్ కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజిన్ వైజ్ అయితే ఎలాంటి చేంజెస్ లేవు, ప్రీవియస్ మోడల్ అలా ఉంది, లేటెస్ట్ మోడల్ కూడా అలానే ఉంది. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 125cc OBD 2B SOHC హైబ్రిడ్ ఇంజిన్ ఈ స్కూటీలో ఉంటుంది. ఇప్పుడు మీలో కొంతమందికి బ్లూ కోడ్ హైబ్రిడ్ టెక్నాలజీ అంటే ఏంటో తెలియదు కాబట్టి క్లియర్గా చెప్తాను. ఈ బ్లూ కోడ్ హైబ్రిడ్ అనేది నేమ్ అనమాట. అంటే యమహా కంపెనీ వాళ్ళు ఇంజిన్లో డెవలప్ చేసిన టెక్నాలజీ నేమ్ వచ్చేసి బ్లూ కోడ్ హైబ్రిడ్. ఈ టెక్నాలజీలో ఏంటంటే సైలెంట్ స్టార్ట్ సిస్టమ్ అయితే ఉంటుంది. అలానే ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ఉంటుంది, బెటర్గా మైలేజ్ రావడానికి ట్రాఫిక్లో. అలానే టార్క్ బూస్ట్ ఫీచర్ కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మీరు ఎత్తైన ప్లేసెస్లో స్కూటీని రైడ్ చేసేటప్పుడు స్కూటీ అనేది బ్యాటరీ నుంచి కొంత పవర్ తీసుకొని టార్క్ను బూస్ట్ చేస్తుంది. సో దీనికి ఏంటంటే SMG మోటార్ అని కూడా ఉంటుందన్నమాట ఇంజిన్ లోపల. సో కంప్లీట్గా సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచరు ప్లస్ టార్క్ బూస్ట్, ఈ కాంబినేషన్ మొత్తం కలిపి బ్లూ కోడ్ హైబ్రిడ్ అంటారు. అలానే ఇంకో థింగ్ ఏంటంటే ఈ బ్లూ కోడ్ హైబ్రిడ్లో ఇంజిన్ లోపల యూజ్ చేసే కాంపోనెంట్స్ అనేవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ఫ్రిక్షన్ కూడా తక్కువ ఉంటుంది, ఇంజిన్ కూడా చాలా కూలింగ్గా ఉంటుందన్నమాట. ఈ బ్లూ కోడ్ హైబ్రిడ్ ఇంజిన్స్ ఏంటంటే మంచిగా మైలేజ్ కూడా ఇవ్వగలవు. ఇవి ఫ్యూల్ ఎఫిషియెంట్ ఇంజిన్స్ అనమాట. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ టెక్నాలజీ గురించి. అలానే ఇంకా పవర్ వైజ్ 8.2 bhp @6500 RPMలో, టార్క్ వైజ్ 10.3 Nm @5000 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. CVT ట్రాన్స్మిషన్ ఉంటుంది, బెల్ట్ డ్రైవ్ ఉంటుంది. ఈ స్కూటీలో అలాంటి కిక్ స్టార్ట్ ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మీద మనం డిపెండ్ అవ్వాలి. ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది అనమాట. హ్యాపీగా మీరు ఎప్పుడైనా మినిమల్ లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇనిషియల్గా స్కూటీ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఓవరాల్గా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి పర్ఫార్మెన్స్ అయితే సరిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 110/90 10" వీల్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 110 సెక్షన్ వైడ్ టైర్ ఉంది కాబట్టి గ్రిప్ బాగుంటుంది అనమాట. బట్ మైనస్ ఏంటంటే ఫ్రంట్లో 12" వీల్ ఇచ్చి బ్యాక్ సైడ్ 10" వీల్ మాత్రమే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా 12" వీల్ ఇచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే వీల్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే హ్యాండ్లింగ్ అంత బాగుంటుంది, అలానే కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ 10" వీల్ ఉంది కాబట్టి కొద్దిగా ఈ స్కూటీలో కంఫర్ట్ అనేది తగ్గుతుంది అనమాట. బట్ ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి మేనేజబుల్గానే ఉంటుంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ యాజ్ యూజువల్గా 130 mm డమ్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సస్పెన్షన్ వైజ్ సింగిల్ షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. దీన్ని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకున్న ఆప్షన్ అయితే ఏమీ లేదు, ఇది నాన్ అడ్జస్టబుల్ షాక్ అబ్జర్వర్ అనమాట. అలానే ఈ స్కూటీలో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ ఇస్తున్నారు, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ అలానే ఉంటుంది. అలానే ఈ స్కూటీలో ఫ్యూల్ ఫిల్లింగ్ అనేది ఎక్స్టర్నల్ ఇవ్వకుండా ఇంటర్నల్ ఇచ్చారు. ఇది ఒక అవుట్డేటెడ్ సిస్టమ్ అనమాట. ఇది ఒకటి బాగా మైనస్ అనిపించింది ఈ స్కూటీలో. పద్దాక మనం ఫ్యూల్ టాప్అప్ చేసుకోవాలనుకుంటే సీట్ అనేది ఓపెన్ చేసి టాప్అప్ చేసుకోవాలి. ఇలా కాకుండా ఈ ఫ్యూల్ ఫిల్లింగ్ సిస్టమ్ అనేది బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్లో కానీ ఇచ్చుంటే బాగుండేది. రిమైనింగ్ కంపెనీస్ ఏంటంటే అలా ఇస్తున్నాయి అనమాట. బట్ ఇంకా స్టిల్ యమహా కంపెనీ వాళ్ళు ఆ ఓల్డ్ స్టైల్ని ఫాలో అవుతున్నారు, దీన్ని అప్డేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా బూట్ స్పేస్ వచ్చేసి 21 లీటర్స్ బూట్ స్పేస్ ఈ స్కూటీలో ఉంటుంది. ఓవరాల్గా ఈ స్పేస్ అనేది మేనేజబుల్ స్పేస్ అనమాట. బట్ మైనస్ ఏంటంటే బూట్ లైట్ లేదు, అది ఇచ్చుంటే బాగుండేది. అలానే ఫ్రంట్లో లగేజ్ని క్యారీ చేసుకోవడానికి క్యారీ హుక్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. బట్ సీట్ కింద మాత్రం సెకండ్ క్యారీ హుక్ లేదు, స్కిప్ చేసేసారు. అలానే ఇంక ఈ స్కూటీలో అలాంటి ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు, ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. అట్లీస్ట్ టాప్ మోడల్ అయినా సరే ఛార్జింగ్ సాకెట్ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్స్ ఇచ్చారు. ఈ స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి జస్ట్ 98 kgs మాత్రమే ఉంటుంది. వన్ ఆఫ్ ద లైటెస్ట్ స్కూటీ అనమాట. ఈ స్కూటీని మీరు రైడ్ చేసేటప్పుడు కానీ స్కూటీని హ్యాండిల్ చేసేటప్పుడు కానీ చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఇది మాత్రం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. సీట్ హైట్ కూడా 780 mm ఇచ్చారు, చాలా తక్కువ సీట్ హైటే, ఇది ఒక గుడ్ థింగ్. బట్ గ్రౌండ్ క్లియరెన్సే కొద్దిగా తక్కువగా ఉంది, 145 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి 165 mm ఉంటే బాగుంటుంది, ఆ విధంగా చూసుకుంటే కొద్దిగా తగ్గిందనమాట. ఇంకా ఈ స్కూటీలో చాసిస్ వైజ్ అండర్బోన్ చాసిస్ని యూజ్ చేశారు. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే అప్రాక్సిమేట్గా ఈ స్కూటీ నుంచి మీరు 50 kilometers మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు స్కూటీని మంచిగా మెయింటైన్ చేస్తూ డీసెంట్గా రైడ్ చేసుకుంటే ఇంకొంచెం మైలేజ్ ఎక్కువ రావచ్చు అనమాట. ఎందుకంటే ఈ స్కూటీలో ఫ్యూల్ ఎఫిషియెంట్ ఇంజిన్ ఉంది, అలానే స్కూటీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి మంచి మైలేజ్ వస్తుంది ఈ స్కూటీ నుంచి. ఫైనల్గా ఇప్పుడు ఈ స్కూటీ ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ వచ్చేసి ఆన్లైన్ ప్రైస్ అనమాట, ఆఫ్లైన్ ప్రైస్ కాదు. ఆన్లైన్లో 1,30,000 ప్రైస్ వరకు ఉంది ఈ స్కూటీది. ఇంకా యమహా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది.
ఈ స్కూటీ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2026 యమహా ఫసినో 125S టాప్ మోడల్ స్కూటీ గురించి. సో ఓవరాల్గా మీరు యమహా లాంటి మంచి బ్రాండ్లో ఒక స్కూటీ తీసుకుందాం అనుకుంటే ఈ ఫసినో 125ని కన్సిడర్ చేయొచ్చు. ఇదేంటంటే అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే స్కూటీ అనమాట. లుక్స్ చూడడానికి చాలా బాగుంటాయి, అలానే స్కూటీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, కాంపాక్ట్గా కూడా ఉంటుంది. లేడీస్ ఓల్డ్ పీపుల్ కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ స్కూటీని. జస్ట్ 98 kgs మాత్రమే కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది స్కూటీ. అలానే ఈ స్కూటీలో ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మంచిగా మైలేజ్ వస్తుంది. ఎల్ఈడి హెడ్లైట్, ఫుల్లీ కలర్ TFT కన్సోల్, ఫ్రంట్లో డిస్క్, ఈ విధంగా చూసుకుంటే కొద్దిగా మంచి ఫీచర్స్ ఈ స్కూటీలో ఇచ్చారు. సో మీరు షోరూమ్కి వెళ్ళి స్కూటీని రియాలిటీలో చూసి కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఓవరాల్గా ఫసినో 125 అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫ్యూచర్లో అయినా సరే ఈ స్కూటీలో ABSని యాడ్ చేస్తే ఈ స్కూటీని కొనడానికి చాలామందికి ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.